తర్వాత కమ్యూనిస్టులతో వెళ్తారా ఎలా వెళ్తారా అనేది తెలుస్తుంది. ఆవిడ కూడా కార్యాచరణ ప్రకటించాల్సి ఉంది కదా అధ్యక్షురాలుగా. ఆవిడకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది అవును పార్టీలో. అవును అంటే అలయన్స్ల విషయాలు వాళ్ళు చెప్పినా కానీ అంటే అధిష్టానం చెప్పినా కానీ కింది స్థాయిలో మొత్తం అన్ని విషయాలు కూడా పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలే చక్కపెట్టాలి. ఈ ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇద్దరు వైసీపీ నాయకులైతే కన్సెంట్ ఇచ్చేశారు, మేము షర్మిలతో వెళ్తున్నామని చెప్పి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఇటువంటి వాళ్ళు. ఇంకా వీళ్ళ సంఖ్య ఎంత పెరుగుతుందో చెప్పలేం. వాళ్ళందరూ కూడా ఇటువైపు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంటెస్ట్ చేయడానికి ఇప్పుడు రెడీ అయిపోతున్నారు. కొంత వాతావరణం మారుతున్నది, దేశవ్యాప్తంగా కూడా కొంత వాతావరణం మారుతున్నది అన్న ఒక అంచనా వాళ్ళు వేసుకొని వాళ్ళు ఎన్నికల రంగంలో దిగటానికి అని చెప్పి వాళ్ళు స్పీడ్ తోటి వస్తూ ఉన్నారు. ఈ స్పీడ్ తోటి షర్మిల ఏదన్నా అంటే మామూలుగా ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు ఏమన్నా అన్నతోటి కాంప్రమైజ్ అవుతుందా ఏ దశలో అయినా అనే ఒక డౌట్ చాలామందికి ఉన్నది. నేను కూడా ప్రస్తావించా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉంది అన్నం తిట్టగలుగుతుందా అని. అదేవిధంగా ఆ తర్వాత అన్నతోటి ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా. ఇప్పుడు ఆస్తి డిస్ప్యూట్ ఉందండి, ఈ ఆస్తి డిస్ప్యూట్ కనుక రిజాల్వ్ అయిపోతే మరి అన్నతోటి ఇంకా వేరే తేడాలు ఏమి ఉండవు కదా, అప్పుడు కలవచ్చు కదా అనే ఒక డౌట్ మాత్రం అందరికీ ఉంది, అందులో డౌటే లేదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుత పరిస్థితిని బట్టి వాళ్ళిద్దరూ ఏదో ఒక అండర్స్టాండింగ్ తోటి ఇది చేస్తున్నారు అని నేనైతే అనుకోను. ఎందుకంటే రాజకీయంగా ఒకసారి బయటకు వచ్చేసి వేరే విషయాలు అంటే వేరే కాంగ్రెస్ పార్టీతోటి ఆమె సెయిల్ కావటం, ఈయన ఇప్పుడు మొత్తం అన్న పార్టీకే కొంత నష్టం జరగబోతుండటం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఏదో ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి ఈ రాజకీయ ప్రక్రియ అంతా చేస్తున్నారు అని నేనైతే అనుకోనండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం మనం మామూలుగా వాస్తవంగా చూసినా కానీ చాలా వాళ్ళిద్దరి మధ్య చాలా బిట్టర్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు షర్మిలని రాజకీయంగా పైకి రానివ్వలేదు, ఆర్థికంగా దెబ్బకొట్టాడు, అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడని పరిస్థితులు సృష్టించాడు. అందువల్ల షర్మిల కూడా అంటే అప్పుడు నాకు బాగా గుర్తు, మా 4 రాజ్యసభ సభ్యుల్ని ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏమో పేరు ఉన్నది లిస్టులో ఉన్నది, చివర్లో షర్మిల పేరు తీసేసి పరిమళనత్వ అని పేరు పెట్టారు. అటువంటి సంఘటనలు జరిగినాయన్న విషయం మనకన్నా ముందర షర్మిలకే తెలుస్తుంది. కాబట్టి ఆమె చాలా విధాలుగా ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి చాలా అడమెంట్గా ముందరికి వెళ్ళిపోవటం, షర్మిలని రాజకీయంగా దెబ్బకొట్టడం. షర్మిలకి రాజకీయంగా చాలా ఆశలు ఉన్నాయి, అవి ఏదో ఒకటి నేను పెద్ద సాధించాలి అన్న ఉద్దేశంలో ఆమె ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కనీసం రాజ్యసభ ఇస్తే రాజ్యసభ వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఏదైనా ఉండేదేమో, ఆ అవకాశం కూడా కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి చాలా కర్కశంగా వ్యవహరించాడు అనేది కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసండి. అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిల వైపు, సునీతారెడ్డి వైపే ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ సింపతీస్ అన్నీ వీళ్ళిద్దరి వైపే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి సునీతారెడ్డినేమో వాళ్ళ తండ్రిని ఎలిమినేట్ చేయటం వల్ల ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లోకి బాధల్లోకి వెళ్ళిపోయింది. షర్మిలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం వల్ల షర్మిల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఏంటంటే వాళ్ళు నిలబెట్టడంలో ఉపయోగించుకున్నారు, అన్ని రకాలుగా పార్టీ నిలబెట్టుకున్న తర్వాత ఆవిడని బయటకు పంపించారన్న ఇది ఉంది ఆవిడలో ఉంది. మొత్తం అందరిలో అదే ఉంది. అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో పార్టీ ఇప్పుడు విజయలక్ష్మి కానీ షర్మిల కానీ వీళ్ళు రాకుండా ఉన్నట్టయితే అసలు పార్టీ ఉండేది కాదు, డిజింటిగ్రేట్ అయిపోయి ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేది కాదు. అటువంటి రిస్క్ తీసుకొని వాళ్ళు అంటే అప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడా అధిగమించి ఒక రకమైన టెంపోని సృష్టించి దాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళని అంటే తల్లి అయితే కాంప్రమైజ్ అవుతుంది, తల్లికి పెద్ద ఇవి ఉండదు. కానీ
కానీ చెల్లెలికి కూడా అదే విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి చెల్లెలికి ఏదో రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే ఆమె ఏదో నాకు ఇంకొక పవర్ సెంటర్ అవుతుంది అన్న స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచించటం వల్ల చకచక చాలా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నాడు. దాంతో ఏమైపోయిందంటే మొత్తం షర్మిలకి కాంట్ బట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఆమె వచ్చేసి తెలంగాణలో ఈ పార్టీ ఇవన్నీ ఫెయిల్ కావటం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగిన తర్వాత చివరిగా జరిగిన డెవలప్మెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవటం అనేది లాస్ట్ రిసార్ట్గా జరిగిన పని. అందువల్ల షర్మిల బాగా హర్ట్ అయి ఉన్నది. ఆ విషయాన్ని నిన్న అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పింది, షర్మిలే చెప్పింది. మామూలుగా పైకి నవ్వుతూ అన్నకి స్వాగతం పలకటం అవన్నీ చేయొచ్చు, కానీ అవేవి చేయదలుచుకోలేదు ఆమె. షీ వాంటెడ్ టు గివ్ ఎ క్లియర్ కట్ మెసేజ్ దట్ నాకు అన్నతోటి సంబంధం లేదు అని ఒక రాజకీయంగా కుటుంబపరంగా అన్ని రకాలుగా ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వాలి అని షర్మిల నిర్ణయించుకున్నది కాబట్టే నిన్న ఆ విధంగా ప్రవర్తించింది. ఆ విధంగా ప్రవర్తించినందువల్ల జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక మెసేజ్, క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళిపోయింది. నీ ఇంకా షర్మిల నాతోటి కాంప్రమైజ్ కాదు అనే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమై ఉంటుంది నిన్నటితోటి. అంటే మొహమాటానికి కూడా దగ్గరికి రాలే. మొహమాటానికి కూడా అంటే మామూలుగా ఎవరన్నా మన ఇంటికి వస్తే మొహమాటానికైనా వాళ్ళని వెల్కమ్ చెప్తారు. అటువంటి పని కూడా షర్మిల చెయ్యలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత హర్ట్ చేసి ఉంటాడు, షర్మిలని ఎంత హర్ట్ చేసి ఉంటాడు, షర్మిలకి ఎంత నష్టం చేసి ఉంటాడు. అంటే ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా ఎంత నష్టం చేస్తే షర్మిల ఆ విధంగా రియాక్ట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకా టైం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొంచెం అర్థమై ఉంటుంది షర్మిల కాంప్రమైజ్ కాదు. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫీలింగ్ అండి. అంటే వాళ్ళకి నిన్నటి వరకు వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉండేది, నిన్నటితోటి వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది, అన్నతోటి కాంప్రమైజ్ కాదేమో అన్న ఒక డౌట్లో ఏపీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిన్న జరిగిన సంఘటనలతోటి ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. తర్వాత అందుకని ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కార్యక్రమం ఏంటి మీరు అన్నట్టు ఆమె కార్యాచరణ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది. వైసీపీలో నుంచి వచ్చే మాజీ కాంగ్రెస్ నాయకులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను అని కనుక షర్మిల స్టేట్మెంట్ ఇవ్వగలిగితే, అంటే ఇస్తుందా లేదా అనేది ఇంకా నాకు డౌటే ఉంది. ఆ స్టేట్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఆ స్టేట్మెంట్ ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 10 మందో 20 మందో పొటెన్షియల్ క్యాండిడేట్లు, అక్కడ టికెట్లు రాని వాళ్ళైనా సరే వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే అప్పుడు ఇంకా క్లియర్ కట్గా ఇంకా అన్నా చెల్లెల మధ్య ఇంకెటువంటి సంబంధం ఉండదు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, నమ్మవచ్చు కూడా. ఓకే, చూద్దాం అసలు ఆవిడ ఏం చెప్తారు. అరుణ గారు, ఇప్పుడు బలంగా వారు నమ్ముతున్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ వైసీపీ ముందు నుంచి కూడా, అంటే అప్పటికి బలంగా మారడానికి ఖచ్చితంగా బ్రదర్ అనిల్ వారి పాత్ర కూడా ఉంటుంది, వారి పాత్ర ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రతి చర్చిల్లోకి వెళ్ళడం కానీ, ప్రతి పాస్టర్లతో మీటింగ్లు పెట్టడం కానీ,